ఇటీవల వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వస్తోంది. భారీగా కార్యకర్తలు, ప్రజలు ఆయన కార్యక్రమాలకి తరలి వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎలాగైనా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనల్ని కట్టడి చేయాలి అన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పావులు కదుపుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదివరకు ఆరోపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి పర్యటనలో లేనిపోని ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలాగా తెలుగుదేశం పార్టీ నాయకులే కవ్వింపు చర్యలకు పాల్పడడం. మొన్న పొదిలి పర్యటనకు వెళ్లిన సమయంలో ఏకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 40 మంది మహిళా కార్యకర్తలు అక్కడికి వెళ్లి రాళ్ళు, చెప్పులు లాంటివి విసిరి వైసీపీ వాళ్ళను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం. ఆ తర్వాత ఇటువైపు నుండి ఇది రావడం, వెంటనే వైసీపీ కార్యకర్తల మీదే పోలీసులు కేసులు పెట్టడం, ఇదంతా నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి పర్యటన ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఏదో ఒకటి ఇష్యూ జరుగుతుంది అన్న ఒక ఇంప్రెషన్ కలిగించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి పర్యటనని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని వైసీపీ ఆరోపిస్తున్న నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ఈ నెల 18వ తేదీన పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపల్ల గ్రామానికి వెళ్తూ ఉన్నారు. అక్కడ ఉప సర్పంచ్, వైసీపీ నేత ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు ఇటీవల తెలుగుదేశం పార్టీ నాయకుల వేధింపులు భరించలేక ప్రాణాలు తీసుకున్నారు. పురుగుల మందు దాగి ఆ కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి పరామర్శించేందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అనూహ్యంగా భారీగా ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలకన్నీ కట్టుబడి ఉండాల్సిందే, లేకుంటే ఏ సమయంలోనైనా ఈ కార్యక్రమానికి అనుమతులు రద్దు చేస్తామంటూ కూడా హెచ్చరించారు. సాధారణంగా జగన్మోహన్ రెడ్డి వస్తూ ఉన్నారంటే చుట్టుపక్కల నుంచి స్వచ్ఛందంగా వేలాది మంది తరలి వస్తూ ఉంటారు. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు వస్తున్నప్పుడు సాధారణంగానే కార్యకర్తలు వస్తారు, ప్రజలు వస్తూ ఉంటారు. అయితే ఈసారి మాత్రం పోలీసులు తమ ఆంక్షల్లో అసలు ఈ కార్యక్రమానికి ఎంతమంది వస్తారో నిర్వాహకులు ముందే తమకు చెప్పాలని షరతు పెట్టారు. ఇది ఎలా సాధ్యమవుతుంది, ఎవరు కార్యక్రమానికి వస్తారు, ఎలా వస్తారు అన్నది సాధ్యమయ్యే పని కాదు. ముందే అంచనా వేయడం. వాలంటీర్ల సంఖ్య, అంటే పార్టీ తరఫున నియమించుకునే వాలంటీర్ల సంఖ్య, వాళ్ళ పేర్లు, చిరునామా అన్నీ ఇవ్వాలని పోలీసులు కోరారు. ఇక్కడి వరకు ఓకే. కాకపోతే హాజరయ్యే వ్యక్తుల సంఖ్య ఎంత ఈ కార్యక్రమానికి అని పోలీసులు అడగడం అన్నదే చాలా ఇబ్బందికరంగా ఉంది. అంటే కావాలని ఇంత చేస్తూ ఉన్నారు కక్షపూరితంగా అనే అవకాశం ఏర్పడుతోంది. ఏదైనా ఘటనలు జరిగితే దీనికంతా వాలంటీర్లు, నిర్వాహకులే బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా చెప్తూ ఉన్నారు. అలా బాధ్యత వహించే ఏదైనా కార్యక్రమంలో పొరపాటు జరిగితే అందుకు బాధ్యత వహించే వ్యక్తులు ఎవరు అన్న దానిపైన కనీసం 10 మంది పేర్లు ఇవ్వండి, అంతకంటే ఎక్కువ ఉంటే వాళ్ళ పేర్లన్నీ విడిగా జాబితా ఇవ్వండి అని కూడా పోలీసులు ఇంకో ఆంక్ష పెట్టారు. వాహనాల సంఖ్య ఎన్ని వాహనాలు వస్తాయి, ఆ వాహనాల వివరాలు ఏంటి, ఓనర్ ఎవరు, అది నడిపే వ్యక్తి ఎవరు, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏంటి, ఇవన్నీ ముందే ఇవ్వాలని కూడా చెప్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి కారు, ఇంకా 2-3 కార్లు అయితే చెప్పగలుగుతారు, కానీ ఎన్ని కార్లు వాహనాలు వస్తాయన్నది ఎవరు చెప్పలేని పని. ఎందుకంటే స్వచ్ఛందంగా వేలాది మంది తరలి వచ్చే సమయంలో చాలామంది సొంత వెహికల్స్లో, కార్లలో రావచ్చు, వివిధ రకాలుగా వస్తూ ఉంటారు. కాబట్టి ముందే వాహనాల సంఖ్య చెప్పాలి నిర్వాహకులు అని అనడం కూడా అది సాధ్యమయ్యే పని కాకపోవచ్చు. 10కి మించి వాహనాలు ఉంటే మొత్తం డీటెయిల్స్ ఇవ్వాలని కూడా చెప్తూ ఉన్నారు పోలీసులు. దాంతోపాటు ఇంకొన్ని ఆంక్షలు కూడా పెట్టారు. పోలీసులకు సమాచారం ఇవ్వడం లేదా ఈ దరఖాస్తు సమర్పించడం వల్ల ఈవెంట్ నిర్వహణకు ఎటువంటి హక్కు లభించదు. అంటే కేవలం దరఖాస్తు చేసుకున్నాం కాబట్టి మాకు హక్కు వచ్చేసింది అనుకుంటే వీలు కాదు. అత్యవసర పరిస్థితి, సామాజిక శాంతి, సామరస్యత, శాంతి భద్రతలు లేదా ప్రజా భద్రతకు భంగం కలిగించే ఏదైనా ఇతర సమస్యపై ఆధారపడి ఈవెంట్ అనుమతిని రద్దు చేయడానికి, సవరించడానికి పోలీసులకు అధికారం ఉంటుంది అని కూడా చెప్పారు. అంటే ఏదైనా కార్యక్రమం సజావుగా జరగలేదు, వైలేట్ అవుతున్నాయి నిబంధనలు అనుకుంటే అనుమతులు కూడా రద్దు చేయడానికి పోలీసులకు పూర్తి అధికారం ఉంటుందని కూడా చెప్తూ ఉన్నారు పోలీసులు. ఈవెంట్ అనుమతి రద్దు చేయడం, తేదీ, సమయం, మార్గం, ఈవెంట్కి సంబంధించి ఏదైనా ఇతర విషయాల్లో షరతుల్లో మార్పులు చేయడం గురించి పోలీసుల నుంచి సమాచారం ఉన్నప్పటికీ సంబంధిత ప్రజాసేవకుడు ఇచ్చిన ఆదేశాన్ని నిర్వాహకులు పాటించకపోతే దరఖాస్తుదారు మరియు వారి సహచరులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం అని చెప్తున్నారు. అంటే పోలీసులకు పూర్తి అధికారం ఉంటుంది. సమయం మార్చచ్చు, మార్గం మార్చచ్చు, ఈవెంట్కి సంబంధించి ఏ మార్పులు చేర్పులైనా పోలీసులు చేయవచ్చు, వాటిని పాటించాలి. వాటిని పాటించకపోతే మాత్రం చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రజలకు ఎటువంటి కనీస అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి. ఓకే, మంచిదే. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ముందస్తు సమాచారం లేకుండానే అనుమతి నిబంధనలను మార్చవచ్చు. మరియు నిర్వాహకులు ఈ విషయంలో ఏ అధికారి తన విధిని నిర్వర్తించడంలో ఎటువంటి విధంగానూ ఆటంకం కలిగించకూడదు. అంటే ప్రజా ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని ప్రోగ్రాంకి సంబంధించి ఏ మార్పైనా మేము చేయొచ్చు, పోలీసులు సమాచారం లేకుండా కూడా చేయవచ్చు, కానీ ఎవరు మాట్లాడకూడదు దీని మీద అని కూడా చెప్తూ ఉన్నారు. సరే, డీజేకి సంబంధించి ఎక్కువ సౌండ్ ఉండకూడదు అని చెప్పారు. దాన్ని ఆపాలి అన్నప్పుడు, అంటే డీజేని ఆపాలి అన్నప్పుడు ఆపాల్సిందే అని కూడా పెట్టారు. వాహనాలకు సంబంధించి నడుపుతున్న డ్రైవర్లకు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, లేకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఇది కూడా ఓకే. ఇలాంటివన్నీ చాలా పెట్టారు. ఓకే, సమావేశాన్ని క్రమశిక్షణతో నిర్వహించడానికి నిర్వాహకులు మరియు స్వచ్ఛంద సేవకులు బాధ్యత వహించాలి.
జనసమూహంలోని సభ్యులు ఏదైనా రాజకీయ పార్టీ, సంఘం, మతానికి వ్యతిరేకంగా ఇటువంటి నినాదాలు, కీర్తనలు, పదాలు ఉచ్చరించకుండా చూసుకోవాలి. దీనివల్ల ఏదైనా అవాంఛనీయ సంఘటనలు సమూహాల మధ్య శాంతికి భంగం లేదా శాంతి భద్రతల సమస్యలు తలెత్తాయి. అంటే అక్కడికి వచ్చిన వాళ్ళు ఏ పార్టీకి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేయకూడదు అని కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. ప్రజా రహదారులపై ఎటువంటి బాణసంచా కాల్చకూడదు. ఏదైనా ఉల్లంఘన జరిగితే చట్ట ప్రకారం నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోబడతాయి. అంటే పదే పదే పోలీసులు ఏం తేడా వచ్చినా సరే నిర్వాహకుల మీదే కఠిన చర్యలు ఉంటాయి, వాళ్ళే బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా చాలా గట్టిగా చెప్తున్నారు. ఎలాంటి ఆయుధాలు, కర్రలు తీసుకెళ్ళకూడదని చెప్తున్నారు. ఇది సహజంగా చెప్తూ ఉంటారు. ఈ అనుమతి ఎప్పుడైనా శాంతి భద్రతల పరిస్థితి ప్రకారం నిర్వాహకులు దరఖాస్తుదారునికి ముందస్తు నోటీసు లేదా సమాచారం లేకుండానే రద్దు చేయబడుతుంది. అంటే ఏదైనా ఇబ్బంది ఉంటుంది అనుకుంటే సమాచారం ఇవ్వకుండానే ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తామని కూడా చెప్తున్నారు. ర్యాలీ సమయంలో ఏదైనా అవాంఛనీయ సంఘటనలు మరియు ఉల్లంఘనలు జరిగితే దరఖాస్తుదారు, నిర్వాహకులు మరియు సంబంధిత వాలంటీర్లు మాత్రమే బాధ్యత వహించాలి. అంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా నిర్వాహకులు, వాలంటీర్లు, పార్టీ నియమించుకున్న వాలంటీర్లే బాధ్యత వహించాల్సి ఉంటుంది అని కూడా పోలీసులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంటే ఓవరాల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఇటీవల భారీగా స్పందన వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా వేలాది మంది వస్తూ ఉన్నారు, గ్రాండ్గా సక్సెస్ అవుతున్నాయి. ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి పర్యటనని కట్టడి చేయాలి, నిరోధించాలి, అక్కడికి వచ్చే జనాన్ని కట్టడి చేయాలి అన్న ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం ఆదేశాలతో పోలీసులు ఇవన్నీ చేస్తున్నారన్న అభిప్రాయం కూడా కలుగుతుంది. ఎంతమంది వస్తారు, ఎన్ని వాహనాలు వస్తాయి, 10 కంటే ఎక్కువ వాహనాలు వచ్చే అవకాశం ఉంటే మొత్తం ఆ డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి, ఇవన్నీ అడుగుతూ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి వెంట ఇతరులు ఎవరు ఫాలో కాకుండా, కార్యకర్తలు కావచ్చు, కార్యకర్తలు వేసుకొని వచ్చిన వాహనాలు కాబట్టి ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి వెంట ఫాలో కాకుండా కట్టడి చేయడానికి, అంటే జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు ఎవరు పెద్దగా రాలేదన్న ఇంప్రెషన్ ఇవ్వడానికి ఎక్కడికక్కడ వచ్చే అభిమానుల్ని, కార్యకర్తల్ని, ప్రజల్ని కట్టడి చేయడానికి ఇలాంటి ఆంక్షలు విధిస్తూ ఉన్నారు అన్న ఒక అభిప్రాయం అయితే కలుగుతుంది. కాకపోతే ఎప్పుడైనా కానీ ఆంక్షలు పెడుతూ ఉన్నారు, అక్కడ ఏదో కట్టడి చేయాలనుకుంటున్నారు అన్నప్పుడు ఇంకా ఉత్సాహంగా పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు వస్తారు. ఏ పార్టీ కార్యకర్తలైనా, నాయకులైనా, ప్రజలైనా కూడా చాలామంది చూద్దాం ఏం జరుగుతుందని వచ్చేవాళ్ళు ఇంకా ఉంటారు. ఇలా ఆంక్షలు పెట్టి జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయాలి, ఆయన పర్యటనలకు ఎవరు వెళ్లకుండా చేయాలి అని అనుకుంటే దానికి ఇంకా హైప్ రావడం, ఇంకా భారీగానే రావడం ఉంటుంది. ఎన్ని ఆంక్షలు పెట్టినా కూడా చూడండి, రేపు కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వేలాది మంది తరలి వస్తారు. ఏదో ఆంక్షలు పెడితే జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ఎవరు రారు అనుకోవడం నిజంగా ఒక అమాయకత్వం. ఇంకా హైప్ తీసుకురావడం, ఇంకా ప్రచారం తీసుకురావడం, ఇంకా వైసీపీ వాళ్ళు ప్రతిష్టాత్మకంగా, వైసీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరింత దూకుడుగా ముందుకు రావడానికి ఇలాంటివన్నీ పనికి వస్తాయి. కానీ ఇలాంటి ఆంక్షలతో ప్రోగ్రాంలని అడ్డుకోవడం అనేది సాధ్యమయ్యే పని కాదు. అంటే వీటి ఆధారంగా రాప్తాడులో రామగిరి మండలానికి వెళ్ళినప్పుడు అక్కడ హెలికాప్టర్ దగ్గర అందరూ తోసుకొని వచ్చారు. ఆ ఈవెంట్ మీద కూడా మళ్ళీ వైసీపీ వాళ్ళ మీద కేసు పెట్టారు. పొదలిలో తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తల్ని పంపించి వాళ్ళతో చెప్పులు వేయించి ఆ తర్వాత ఇక్కడ నుండి స్పందన రియాక్షన్ వస్తే వీళ్ళ మీదే కేసు పెట్టారు, వైసీపీ వాళ్ళ మీదే. అంటే ఇలా వరుసగా ప్రతి ఈవెంట్లోనూ, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ప్రతి ఈవెంట్లోనూ ఏదో ఒక ఇష్యూ రైజ్ చేసి వరుసగా వాటిని చూపించి చివరకు అసలు జగన్మోహన్ రెడ్డి పర్యటనలే చేసుకోవడానికి వీలు లేదు అని ఏమన్నా చేయాలనుకుంటున్నారా? అంటే అధికారంలో ఉన్న వారికి సహజంగానే ప్రతిపక్ష నాయకుడికి ఈ స్థాయిలో స్పందన వస్తూ ఉన్నప్పుడు అది చూస్తూ భరించడం అన్నది ఇబ్బందికరమైన పరిస్థితి. కాకపోతే ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి భరించాలి. అలా కాకుండా పోలీసుల్ని ప్రయోగించి ఆంక్షలు విధించి కట్టడి చేస్తాము అని అనుకుంటే అది సాధ్యమయ్యే పని కాదు. ఇది చాలాసార్లు మన ఏపీలోని చాలా సమయాల్లో రుజువైంది.